ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సింహలగ్నం వారికి గనుక మనం చూసుకుంటే వీళ్ళ గుణగణాలు ఏంటి, ఎస్పెషల్లీ సింహలగ్నంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఏ ఏ విషయాలలో డెఫినెట్గా జాగ్రత్తగానే ఉండాలని చెప్తూ ఉంటుంటాం కదా, అలా ఏమైనా ఉన్నాయి అంటారా? రాశి వేరు, నక్షత్రం వేరు, లగ్నం వేరు. ముందుగా ఒక క్లారిటీ ఇవ్వాలండి. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మాది మేషరాశి అంటే మాది అదే లగ్నం ఏమో అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అదే అవ్వచ్చు, కానీ చాలా వరకు అది అవ్వదు. లగ్నం అని అంటే మీరు పుట్టినటువంటి సమయం ఆధారంగా, సూర్య ప్రమాణం ఆధారంగా నిర్ణయించబడుతుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు మనము లగ్నము ఆధారంగా మనం ఎన్నో విషయాలు అంచనా వేయొచ్చండి. లగ్నం ఆధారంగానే ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటారు. అదేవిధంగా లగ్నం ఆధారంగా జాతకంలో అన్ని విషయాలు బ్లూ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ప్రతి విషయంలోనూ ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని ఖచ్చితంగా వచ్చేస్తుంది. దాని ఆధారంగా మనం చూస్తే సింహలగ్న జాతకులు ఎలా ఉంటారు? వాళ్ళు జాతకంలో ఏ ఏ దశలు యోగిస్తాయి? ఏ ఏ దశల్లో ఇబ్బందులుంటాయి? అసలు ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తారు? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మేజర్‌గా సింహలగ్న జాతకులకి రవి అధిపతి అంటే సూర్యుడు రాజసానికి పెట్టింది పేరండి. అంటే ఇలాంటి చాలా పొగరుగా, చాలా టీవీగా, మంచి రాజసంగా, తాగేది గంజి నీళ్ళైనా ఖద్దరు చొక్కా ఏసుకొని తిరుగుతారు. అంటే వాళ్ళ రాజసము ఆ రకంగా ఉంటుంది. వాళ్ళ టీవీ ఆ రకంగా ఉంటుంది. ఎక్కడా తగ్గరు. వాళ్ళ వెనకాల డబ్బులు లేకపోయినా, ఉన్నా వాళ్ళు ఒకేలా ఉంటారు. స్థిరమైనటువంటి గుణం వాళ్ళది. చాలా స్థిరమైనది. 10 మందికి ఎప్పుడూ పెట్టడమే పని. సో, వాళ్ళ దగ్గరున్నా లేకపోయినా 10 మందికి సహాయం చేయాలి, పెట్టాలి. వాళ్ళకి మనం అండగా ఉండాలి, తోడుగా ఉండాలి. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లోపల లోపల దాచేసుకుంటారు. బయటకి చెప్పరు. ఒక రాజుకి ఎలా అయితే లక్షణాలుంటాయో, అలాంటి లక్షణాలు ఈ సింహలగ్న జాతకులకుంటాయి. ఓకే. ఎన్ని ఉన్నా సరే వాళ్ళతో ఉన్నటువంటి పరివారము, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువులు మంచి కోరుకుంటారు. సో, వీళ్ళకుండేటువంటి కాస్త ఇబ్బందేమిటనంటే ఆటోమేటిక్‌గా ఇంత లక్షణాలున్న వ్యక్తికి కాస్త ఇగో అనేటువంటిదుంటుంది. ఆ ఇగోనే ఈ సింహలగ్న జాతకులకి మైనస్ అవుతుంది. మైనస్ అంటే కొన్ని విషయాల్లో అనవసరమైన విషయాల మీద ఎక్కువగా ఇగోకి వెళ్ళిపోవడం వల్ల, ప్రెస్టేజ్‌కి వెళ్ళడం వల్ల చాలా నష్టపోతారని జెప్పాలి. సో, సింహలగ్న జాతకులకి ఎయిదర్ ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే చెప్పేది కాస్త ఇగో విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే నష్టపోతారు. సో, మిమ్మల్ని నమ్ముకుని చాలామందుంటారు. సహాయం చేసే గుణం విపరీతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసమైనా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ప్రతి విషయంలోనూ. ఇంకా చూస్తే ద్వితీయ లాభాధిపతి. సో, వీళ్ళు విద్యతో సంబంధం లేదండి. సో, విద్యతో సంబంధం లేకుండా చాలామంది మీరు చూస్తే బీటెక్‌లు చదివి పెట్రోల్ బంక్‌లో పనిచేసేవాళ్ళుంటారు. సో, మనం చూస్తూ ఉంటాం బయట. అదే విధంగా వీళ్ళు చదివింది 10థ్ క్లాసో, సెవెంత్ క్లాసో, థర్డ్ క్లాసో, ఫిఫ్త్ క్లాసో చిన్న చిన్న చదువైనా దానికి మించినటువంటి డబ్బు, దానికి మించినటువంటి గుర్తింపు అన్నీ వస్తాయి. ఉదాహరణకి మనం ఒక గొప్ప వ్యక్తి జీవితం చూసామనుకోండి. అబ్బా! ఎంత గొప్ప వ్యక్తా అనుకుని ఆ జీవిత చరిత్ర తిరగేస్తుంటే ఆయన చదివింది మూడో తరగతో ఎంతో ఉంటుంది. అంటే చదువుకి, వీళ్ళ యొక్క వాల్యూస్‌కి, వీళ్ళ గుర్తింపుకి, వీళ్ళ సక్సెస్‌కి సంబంధం ఉండదు. ఓకే. వీళ్ళు చదువుకున్నా, చదువుకోకపోయినా, వీళ్ళకి చదువు అబ్బినా, అబ్బకపోయినా విపరీతమైనటువంటి సక్సెస్ అనేది వీళ్ళ జీవితంలో వస్తుంది. కాస్త లేట్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా ఒక స్థిరమైనటువంటి గుర్తింపును సంపాదిస్తారు. ఉదాహరణకి వీళ్ళ జాతకంలో తృతీయ దశమాధిపతి శుక్రుడు కాబట్టి, ప్రత్యేకంగా ఒక దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదండి. సో, వీళ్ళ జీవన విధానమే ఒక దారిని తీసుకొచ్చి పెడుతుంది. అంటే నేను ఉదాహరణకు చెప్తున్నాను. చదువు మానేసి అంటే చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయినా బయటికి వెళ్ళి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఒక దాని మీద ఆసక్తి వస్తుంది. సో, అది నాకు చాలా బావుందనిపిస్తుంది. దాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఆహ్, ఆ దారిలోనే ఉదాహరణకి ఒక సినిమా ఫీల్డ్. చాలామంది చదువుకోకుండా నాకు సినిమాల్లో యాక్ట్ చేయడం ఇష్టం అని చెప్పి దాంట్లోకి వెళ్ళిపోతారు. ఆ రకంగా ఒకానొక రోజున విపరీతమైన స్టార్‌గా, సూపర్ స్టార్‌గా, ఆర్టిస్ట్‌లాగా ఎదిగిపోతారు. సో, అలాగా అదృష్టాన్ని వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళడం గాని, అదృష్టం వీళ్ళని వెతుక్కుంటూ రావడం గాని జరుగుతుంది. చాలా సందర్భాల్లో. వీళ్ళు చదువుకి సంబంధమే లేదు సింహలగ్న జాతకులకి. అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగం అండి. రియల్ ఎస్టేట్‌లో గనక వీళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టగలిగితే, ఎందుకంటే వీళ్ళకి కుజుడు మహారాజయోగ కారకుడవుతాడు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టగలిగితే ఒక గొప్పదైనటువంటి మార్పుల్ని ఒక దిగ్గజంలా ఎదిగిపోతారు. అంటే ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. వీళ్ళు రావడం ఒక కారులో తిరగడము. అంటే ఏంటంటే చాలా షార్ట్‌కట్ అండి. వీళ్ళ జీవితం గూడా చాలా షార్ట్‌కట్‌లో వెళ్ళిపోతుంది అలా పైకి. ఎలా వెళ్ళిపోతుందో గూడా తెలీదు. అంటే ఆ రకంగా అదృష్టం అనేది సింహలగ్న జాతకులకి కెరియర్ పరంగా ఉంటుంది. హ్మ్. సో, వీళ్ళు రియల్ ఎస్టేట్ అవ్వచ్చు. ఒక కొత్త కంపెనీస్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయడము, లేదా కొత్త స్టార్టప్ కంపెనీస్ పెట్టి సక్సెస్ కొట్టేయడము.
ఉదాహరణకి ఒక కొత్త యాప్ పెట్టి అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసి లేకపోతే డెవలప్ చేసి దాని ద్వారా సక్సెస్ కొట్టిన వాళ్ళు. చిన్న చిన్న కంపెనీస్ పెట్టి దాన్ని పెద్దగా డెవలప్ చేసి ఎన్నో బ్రాంచుల కింద, ఫ్రాంచైజీల కింద ఇచ్చి అపారమైన కోటీశ్వరుల కింద అయిన వాళ్ళు ఈ సింహలగ్న జాతకులు ఎక్కువగా ఉంటారు. ఓకే. వాళ్ళకున్నటువంటి తెలివితేటల మీద ఫోకస్ చేస్తే చాలు. ఇంకేం అవసరంలా. వీళ్ళకి కెరీర్ పరంగా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఇంకా చెప్పేదేంటంటే వ్యవసాయము. వీళ్ళు వ్యవసాయం చేసినా విపరీతం కోట్లు సంపాదిస్తారు. వ్యవసాయం బావుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం చాలా బావుంటుంది. తరువాత కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ అపారంగా సంపాదిస్తారు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా బావుంటాయి. స్టీల్ వ్యాపారం, మెటల్స్‌లో స్టీల్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్నమెంట్స్ అండి. అంటే జ్యువెల్లరీ షాప్స్ చాలా బావుంటాయి. బంగారం వ్యాపారము, లగ్జరీ కార్స్, లగ్జరీ వెహికల్స్ సంపాదించి దాంట్లో తిరగడము, అది వ్యాపారంగా చేయడము. అపారమైన తిరుగు లేకుండా వీళ్ళ జీవితంలో ఎదిగిపోతారు. తరువాత సింహలగ్న జాతకులు పొలిటికల్ కెరీర్ అనేది విపరీతంగా ఉంటుంది. సో, వీళ్ళు ఒక లీడర్‌లాగా ఒక ఒక నాయకత్వ లక్షణాలు ఎక్కువుంటాయి. 10 మందిని ఒక దారిలో నడిపించేటువంటి పోరాట యోధుడైన, ఒక నాయకుడైన సింహలగ్న జాతకుల నుంచి వస్తారు. సో, 12 లగ్నాల్లో జాతకుల్ని నుంచోబెడితే, ఆ 12 జాతకులందరిని అంటే ఆ మనుషులందరిని కూడా లీడ్ చేసే ఒక వ్యక్తి ఉంటాడు. అదే సింహలగ్న జాతకుడు. సో, ఆ యొక్క టీవీ అనేటువంటిది అక్కడి నుంచి వస్తుంది. అదే విధంగా వీళ్ళ జాతకం తీసుకుంటే సప్తమాధిపతి శని అవుతాడు కాబట్టి కాస్త మ్యారీడ్ లైఫ్‌లో ఖచ్చితంగా ఇష్యూస్ ఉంటాయండి. అంటే అయిన సంబంధమే చేసుకున్నప్పటికీ కూడా భార్యకి, భర్తకి మధ్యలో కాస్త అన్యోన్యత లోపిస్తుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా వీళ్ళకి శని వస్తున్నాడు కాబట్టి జాయింట్ పెయిన్స్ అయినా, వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులైనా, స్పాండిలైటిస్ ఉదాహరణకి సయాటికా అవ్వచ్చు, తర్వాత నడుమండి. నడుముకు సంబంధించిన ఇబ్బందులు ఐదర్ ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా నరములకి సంబంధించిన ఇబ్బందులు, తర్వాత ప్రాణాంతకమైన వ్యాధులు మధ్య వయస్సు దాటిన తర్వాత వస్తాయి వీళ్ళకి. ఓకే. ఇక కంప్లీట్‌గా మందులు వాడుతూ ఉండడము, మెడికేషన్ తీసుకుంటూనే ఉండాలి వీళ్ళు. సో, ఆరోగ్యం అనేటువంటిది చాలా ప్రాణాంతకమైనది మీకు. అంటే ఉదాహరణకు 55, 60 దాటిన కిడ్నీ సంబంధించిన ఇబ్బందులు రావడము, కిడ్నీలో స్టోన్స్ రావడము, తరువాత చెప్పాలంటే డయాలిసిస్ అనే విషయం మీద సో, ఈ రకమైన ప్రాణాంతకమైనవి జబ్బులు వచ్చే అవకాశాలు సింహలగ్న జాతకులకి ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఎక్సలెంట్ ఉంటాయి. డబ్బుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆరోగ్యం బాగోదు. ఆ విషయం చాలా శ్రద్ధగా ఆరోగ్యం మీద చాలా ఫోకస్ చేయాలి. అదే విధంగా జాతకంలో శని బాగుంటే గనక, మీ జాతకంలో శని మంచి స్థానంలో ఉండి, మంచి డిగ్రీల్లో ఉండి, మంచి శుభ కలయికతో ఉంటే గనక ఆ ఆరోగ్య దోషం కూడా పోతుంది. ఆ విషయం చూసుకోండి. అదే విధంగా చెప్పాలంటే ఈ సింహలగ్న జాతకులకి భాగ్యాధిపతి కుజుడవుతాడు కాబట్టి దైవ క్షేత్రాలకి డబ్బులు ఖర్చు పెట్టడము, తీర్థయాత్రలకి, దాన ధర్మాలకి, అన్నదానాలకి, వస్త్రదానాలకి విపరీతంగా పెడతారు. వీళ్ళు కనుక బాగుంటే 10 మంది బాగుంటారు. వీళ్ళు పెట్టే చెయ్యే. ఒకళ్ళ దగ్గర ఆశించే చెయ్యి కాదు. 10 మందికి పెట్టే చెయ్యి. అదే విధంగా వీళ్ళకున్న మైనస్ ఏంటో చెప్తానండి. డబ్బులు రూపాయి నిలబడదు. ఎప్పుడు వచ్చిన డబ్బు అలా దానాలకి, ధర్మాలకి ఖర్చు పెట్టడము ఒక మైనస్. మనసు నిలకడ ఉండదు. ఉదయం ఒక ఆలోచన, మధ్యాహ్నం ఒక ఆలోచన, వాళ్ళకేంటి, వీళ్ళకేంటి, నాకేంటి అనేటువంటి ఆలోచనలు వీళ్ళని చంపేస్తూ ఉంటాయి లోపల. ఒక బయటికి కనిపించని యుద్ధం లోపల చేస్తూనే ఉంటారు. బాధ. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. అంటే ఫస్ట్ ఉదాహరణ చెప్పాను గదండీ! తాగడానికి గంజి నీళ్ళు లేకపోయినా సరే రాజసం తగ్గదు. ఆ రకమైన మెంటాలిటీతో లోపల లోపల ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధని వీళ్ళే దిగమింగుకునేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. సో, వీళ్ళకి చంద్రబలం అనేటువంటిది ఉండదు జాతకంలో. అదే విధంగా జాతకంలో చూస్తే పంచమ స్థానము, అష్టమ స్థానానికి అధిపతి అయినటువంటి గురుడు కాబట్టి వీళ్ళకు మగ సంతానం కలిగిందంటే వీళ్ళ యొక్క పరపతిని, పేరుని, వంశాన్ని కంటిన్యూ చేసేటువంటి అబ్బాయి పుట్టాడంటే వీళ్ళకి అదృష్టం పడుతుంది. ఉదాహరణకి ఆ అబ్బాయి ఏ మూలా నక్షత్రమో లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో కనుక జన్మిస్తే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. సో, ఆ విషయం చూసుకోవాలి. ఆ మగ సంతానం ఉన్నటువంటి అబ్బాయిలు వాళ్ళ జాతకం చూపించుకొని వాళ్ళకి కనుక ఏమైనా ఇబ్బందుంటే తొలగించుకుంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. వీళ్ళ జాతకం కూడా ఎక్సలెంట్ అండి. సో, మనం చూస్తాం అంటే కొంతమంది సాధారణంగా బ్రతకరు వాళ్ళు. పుడతారు, చనిపోతారు. కానీ కొంతమంది మాత్రము ఒక హై లెవెల్‌లో బ్రతుకుతారు. పదవులు, పేరు, ప్రఖ్యాతలు, పరివారము, కార్లు, బంగ్లాలు, ఇల్లు ఈళ్ళు నడిచొస్తుంటే 10 మంది ఎనకాల రావడము. ఈ రకమైనటువంటి అదుంటుంది. టీవీ రాజసం ఉంటుంది. అదంతా సింహలగ్న జాతకులే. వాళ్ళ జాతకంలో కలిసొచ్చేటువంటి అంశం ఏంటంటే కుజుడు. వీళ్ళకి జనరల్‌గానే రుచిక మహాపురుష యోగం పట్టే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పట్టినటువంటి జాతకం. ఆ రకమైన యోగము. అంటే ఆయన చూస్తే
డైరెక్ట్‌గా ఒక రకమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడండి ఆయన. ఆయన చెప్తారు ఎమ్మెల్యే అవ్వకుండా సీఎం అయ్యారు. తర్వాత ఎంపీ అవ్వకుండా ప్రైమ్ మినిస్టర్ అయ్యారని. అంటే 'రుచిక మహాపురుష యోగం' గురించి స్టడీ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జాతకమే. అలాంటి రాజసం ఉన్నటువంటి జాతకము, అలాంటి తిరుగులేనటువంటి కేపబిలిటీ ఉన్న జాతకము సింహలగ్న జాతకము. సో, అలాంటి యోగాలు వీళ్ళకుంటే చాలా పవర్‌ఫుల్ పీపుల్ వీళ్ళు. జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో. వీళ్ళు కనుక కుజుడికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పూజలుంటాయండి. అంటే ఆ పదవి కాంక్షించేవాళ్ళు, ఆ పవర్ కావాలనుకునేవాళ్ళు, ఆ రకమైనటువంటి రాజసం కావాలనుకునే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన పూజలున్నాయి. వీళ్ళ యొక్క లగ్నానికి చెప్పబడ్డాయి. ఆ పాశుపతాలకి, ఆ అమ్మవారికి కొన్ని ఉపాసనలున్నాయి. ఆ భైరవి ఉపాసన కొన్నున్నాయి. అవి జాతకం ఆధారంగా ఇండివిడ్యువల్ జాతకం ఆధారంగా వీళ్ళతో చేయించగలిగితే, వీళ్ళ పేరు మీద చేస్తే వీళ్ళకి ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుంది. ఓకే. సో, ఎవరైనా సరే సింహలగ్నం వాళ్ళకి చాలా బావుంటుంది కాబట్టి, దాన్ని మనం అందిపుచ్చుకోవాలి అనుకున్నా, ఆ రాజసాన్ని మనం అనుభవించాలి అనుకున్నా, మన జీవితంలో వాటిని మనం చూడాలి అనుకున్నా, జాతకరీత్యా ఒకసారి అంతర్గత జాతకం చూపించుకొని, పరిహారాలు అండ్ మీరన్నట్టుగానే పూజలు గనుక చేయించుకోగలిగితే డెఫినిట్‌గా పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతూ చాలా ఉంటుంది. బావుంటుంది. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్.